మీరు తీసుకునే ఆహారం మీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా? జెనెటిక్స్, లైఫ్ స్టైల్ అనే కారణాలు చాలా ముఖ్యమైన క్యాన్సర్ రావడానికి. కానీ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే 90% ఆఫ్ ద క్యాన్సర్స్ బయట నుంచి వచ్చే కారణాల వల్లే ఉంటాయి. అందులో ముఖ్యమైనది మనం తీసుకునే డైట్. ఈ వీడియోలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లని, వాటికి ప్రత్యామ్నాయాలని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాసెస్డ్ మీట్స్ అంటే ఈ బేకను, సాసేజెస్, హాట్ డాగ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వీటిని ప్రిజర్వ్ చేయడంలో అనేక రకాలైన క్యాన్సర్ కారక పదార్థాలు, రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే అనేక రకాలైన క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, వీటన్నిటికీ కూడా ఈ దోహదం చేస్తాయి. వీటి బదులు ఫ్రెష్గా దొరికే మీటు, బీన్స్ అలాంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కనుక మనం ఎంచుకున్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఫ్రైడ్ ఫుడ్స్. ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ముఖ్యంగా మనం రోజు తింటుంటారు మన పిల్లలంతా పొటాటో చిప్స్. ఈ పొటాటో చిప్స్లో అక్రిలమైడ్ అనే కార్సినోజన్ ఉంటుంది. కార్సినోజన్ అంటే క్యాన్సర్ని దోహదం చేసే రసాయనం అనమాట. ఇంటర్నేషనల్ అటామిక్ రెగ్యులేటరీ కమిటీ ప్రకారం ఇది కార్సినోజన్గా గుర్తించబడింది. దీంతో ఒబేసిటీ, డయాబెటీసే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. అందుకే వీటి బదులు బేక్డ్ ఫుడ్స్ లేకపోతే ఎయిర్ ఫ్రైడ్ ఆల్టర్నేటివ్స్ కనుక ట్రై చేసినట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఓవర్ కుక్డ్ ఫుడ్స్. ఈ ఓవర్ కుక్డ్ మీట్స్లో PAH, HCA అనే క్యాన్సర్ కారక రసాయనాలు ఉత్పత్తాయి. ఇవి డిఎన్ఏని డ్యామేజ్ చేసి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. అందుకే గ్రిల్లింగ్తో కానీ బార్బెక్యూయింగ్ బదులు స్లో కుకింగ్ లేదా లోవర్ టెంపరేచర్ బేకింగ్తో మనం కనుక వీటిని ప్రయత్నించినట్టయితే ఈ క్యాన్సర్ కారక పదార్థాలు వాటిలో ఉత్పత్తి అవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే డైరీ ప్రొడక్ట్స్, ఈ మిల్క్, చీజు ఇలాంటివన్నీ కూడా ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనే గ్రోత్ ఫ్యాక్టర్ని పెంచుతాయి. ఇవి పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్కి రావడానికి దోహదం చేస్తాయి. దీని బదులు ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ అలాంటివి కనుక తీసుకున్నట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన సబ్స్టెన్స్, అన్నిటికైనా ముఖ్యమైనది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి స్వీట్స్, షుగరీ, రిఫైన్డ్ కార్బ్స్ అని కూడా అంటాం. మన వైట్ రైస్ కూడా రిఫైన్డ్ కార్బే. ఈ షుగరీ రిఫైన్డ్ కార్బ్స్ అంటే వైట్ బ్రెడ్, షుగరీ సీరియల్స్, ఈరోజు మార్నింగ్ తింటారే కార్న్ఫ్లెక్స్, ఇలాంటివన్నీ ఒబెసిటీ, డయాబెటీస్ని ప్రమాదాన్ని పెంచుతాయి. ఇదే కాకుండా ఈ హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. అందుకే పొద్దున్నే వాటి బదులు మన ఇడ్లీ, దోశ, హోల్ గ్రెయిన్స్, ఓట్స్, అలాగే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ని మన ఆహారంలో చేసుకున్నట్టయితే ఇలాంటి రసాయనాలకు దూరంగా ఉండి క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే బాడీలో ఎసిటాల్డిహైడ్ అనే కార్సినోజన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మన డిఎన్ఏని డ్యామేజ్ చేసి బ్రెస్ట్, లివర్ క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. అందుకే ఆల్కహాల్కి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు మనం క్యాన్సర్ రిస్క్ని తగ్గించే ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. వీటి నిండా కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా చేస్తాయి. నట్స్, బీన్స్ ఇలాంటివి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి. హోల్ గ్రెయిన్స్ అంటే దంపుడు బియ్యము, మరి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న సీ ఫిష్, సాల్మన్ను ఇలాంటివి అనమాట కోలోరెక్టల్ క్యాన్సర్ని, బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఒకే ఆహారం క్యాన్సర్ని నివారించలేదు, కానీ జాగ్రత్తగా మనం ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రాసెస్డ్, ఫ్రైడ్ మరియు షుగరీ ఫుడ్స్ని తగ్గించి హోల్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ మీద మనం దృష్టి పెట్టినట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.